నమస్తే, నేను నవీన్. ఇవాళ డిఎన్ఏ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటికే ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఫార్ములా ఈ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఇప్పటికే A1గా ఉన్నటువంటి కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 8 గంటల పాటు కూడా విచారణ కూడా చేపట్టారు. కానీ A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇటు ఏసీబీ అధికారులు కూడా విచారణ కూడా చేపట్టారు. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఎందుకంటే కేటీఆర్ ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి వివరణ సంబంధించిన అంశాలపై ఇద్దరిని టారీ చేస్తూ ఏసీబీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని విచారణ కూడా చేపట్టడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చర్చ జరిగింది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. నిన్న సాయంత్రం వరకు కూడా కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తారని చెప్పేసి కూడా టీఆర్ఎస్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా ఇది ఒక చర్చ కూడా జరిగింది. విశ్లేషకులు కూడా అదే చెప్పారు. దాంతోపాటు చాలామంది న్యాయవాదులు కూడా ఖచ్చితంగా జైలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇందులో లాజిక్ ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు ఎట్టి పరిస్థితుల్లో చట్టం తన పనులు తాను చేసుకుంటూ పోతుంది, అతి త్వరలో చాలామంది జైలు కూడా వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి విషయాలపైనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం జరిగింది. కానీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్ట్రాటజీని కూడా ఫాలో అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది విశ్లేషకులు నిన్న జరిగినటువంటి పరిణామాలపై స్టేట్ గవర్నమెంట్ ఇటు కాంగ్రెస్ పార్టీ తమపై బురద పడకుండా మాత్రం కొంత ప్లాన్ చేసుకుంటూ పక్క ఆలోచన చేస్తూ ముందుకు కూడా వెళ్ళినట్టు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మొదటగా కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి చాలామంది చెప్పారు, కానీ అరెస్ట్ అయితే కాలేదు. ఏసీబీ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత అతన్ని పంపించడం జరిగింది. కేటీఆర్ బయటకు వచ్చి కూడా చెప్పారు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను, మళ్ళీ పిలిచినా కూడా నేను వెళ్తాను, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి కూడా కేటీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. అసలు లొట్టపీస్ కేసు ఇది, నాకు సంబంధం లేని దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి కేటీఆర్ బహిరంగంగానే మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కక్షపూరితంగానే ఇది చేశారని. కానీ అసలు అరెస్ట్ ఎందుకు జరగలేదు? ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య ఏదో జరుగుతుందంటూ బండి సంజయ్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చాలామంది విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఏంటిదంటే ఈ కేసు అనేది ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు కాబట్టి ఒకవేళ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్పై చాలా బ్లేమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారు ముందు జాగ్రత్తగానే ఈ అంశాలపై ఎక్కడ కూడా అంటిముట్టినట్టే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఎందుకంటే ఏసీబీ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి వారు పోలీస్ అధికారులు వారు విచారణ చేపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్లేమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట జరుగుతున్నటువంటి చర్చ కాంగ్రెస్పై కొంత వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు కావచ్చు, స్వయంగా మొన్న జరిగినటువంటి సర్వేలో కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కొంత వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా ఆల్రెడీ ఒక రిపోర్ట్ రేవంత్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది అరెస్ట్ చేస్తే మళ్ళీ కొంత వ్యతిరేకత అనేది చాలా వరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వీరు ఆలోచన కూడా చేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకొకటి ఈడీ సంబంధించినటువంటి విచారణ అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈడీ అధికారులు 16 తారీఖున కేటీఆర్ని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కవిత సంబంధించినటువంటి ఇష్యూ కూడా చూసాము. ఈడీ అధికారులు అనేక సందర్భాల్లో నోటీస్ ఇచ్చారు, విచారణ చేపట్టారు, తర్వాత అరెస్ట్ కూడా చేసినటువంటి సందర్భాలను కూడా మనం కవిత విషయంలో చూసాం. కానీ ఆ సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలా వరకు బ్లేమ్ అయింది. కానీ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ తెలంగాణలో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈడీ అధికారులు విచారణ చేపట్టి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీపై ఆ టర్న్ తీసుకునేటువంటి అవకాశం కొంత కాంగ్రెస్ పార్టీ కొంత సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఆలోచనలు చేశారని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈడీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే అరవింద్ కుమార్ని ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇటు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరు అధికారులు ఏసీబీతో పాటు ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. కానీ కేటీఆర్ ఈడీ ముందుకి ఈ నెల 16 తారీఖున వెళ్ళబోతున్నారు కాబట్టి ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకి కేటీఆర్
ఏ విధంగా సమాధానం ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈడీ ఎంక్వైరీ ఏ విధంగా ఉండబోతుంది, ఆ ఫార్ములా ఈ సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఏ విధంగా మళ్లించారు, ఎవరికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు, అసలు ఈ అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపై ఈడీ అనేక ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమాధానం ఇస్తే ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ ఈడీ అధికారులు రీసెంట్గా గతంలో అనేక సందర్భాల్లో చూసాము, నోటీసులు ఇచ్చి అరెస్ట్ కూడా చేశారు. ఒకవేళ ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్లేమ్ అనేది బీజేపీ మీద పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కొంత ఆచితూచి ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంపై బురద పడకుండా అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈడీ విచారణ తర్వాత, ఈడీ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఏసీబీ అధికారులు డిసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కేటీఆర్ సంబంధించినటువంటి అంశం, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి విషయాలపైనే చాలా వరకు చర్చ కూడా జరుగుతుంది. ఇది ఇవాల్టి DNA.